నేనెక్కడున్నానో తెలుసా? చూడ్డానికి చాలా ప్లెజెంట్‌గా ఉంది. రిసార్ట్‌లా ఉంది. మళ్ళీ వెకేషనా అనుకుంటున్నారా? వెకేషన్ లాంటిదే కానీ రెగ్యులర్ వెకేషన్స్‌లో అయితే వెకేషన్ అయ్యి ఇంటికొచ్చేసరికి ఒళ్ళు హూనమైపోతుంది. ఈ వెకేషన్ అయ్యేసరికి మాత్రం బాడీ చాలా హెల్తీగా, యాక్టివ్‌గా తయారవుతుంది. ఇంకా సస్పెన్స్ లేకుండా చెప్పేస్తున్నాను. నేనున్నది విజయవాడలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయం. చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో, అన్నీ మాట్లాడుకుందాం. ఎప్పుడొచ్చాను? ఎందుకొచ్చాను? ఎలా ఉంది? ఇక్కడికి రాకముందు హడావిడి ఏంటి? నా డిసెంబర్ లాస్ట్ వీక్ ఎలా గడిచింది? అన్నీ మాట్లాడుకుందాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే నా డిసెంబర్ లాస్ట్ వీక్ గురించి చెప్పాలి. ఎప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్ అంటే చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. కానీ ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ చాలా హడావిడిగా, నిజం చెప్పాలంటే కొంచెం యాంగ్జైటీగా అనిపించింది. జాన్యువరి 1 ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఆ వీక్ పనులేంటి అంటే వచ్చే మండేకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ వీడియో పోస్ట్ చేయాలి. అది షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి. తర్వాత మనతో మనం ప్రోగ్రామ్‌లో ఫస్ట్ కాల్ డిసెంబర్ 30th పెట్టాను. దానికి ప్రిపరేషన్, ఇంకా ఆరోగ్యాలయంకి వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవాలి. అండ్ దీనికి తోడు ఈ ఆరోగ్యాలయంకి నేను 15 డేస్ వెళ్తున్నాను. అది కూడా నేను ఒక్కదాన్నే. సో, ఆర్య అండ్ మా హస్బెండ్ గురించి కొంచెం దిగులు. ఇవన్నీ కలిపి చాలా హడావుడిగా అనిపించింది. సో మెనీ థాట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పోతున్నాయన్నమాట. ఇంకా లాభం లేదు అని ఒక బుక్ తీసి మొత్తం అన్ని లిస్ట్ రాశాను. ఒక్కొక్క దానికి చేయాల్సిన పనులేంటి, ప్యాకింగ్‌కి లిస్ట్, ఎప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి అని అప్పుడు కొంచెం మనసు కుదిరిపడింది. ఫస్ట్ అయితే క్వెషన్ అండ్ ఆన్సర్స్ వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఇంకా తర్వాత మనతో మనం ప్రోగ్రామ్‌కి ప్రిపేర్ అయ్యాను. 30th నైట్ కండక్ట్ చేశాను. చాలా బాగా జరిగింది. లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి జర్నలింగ్ చేసుకోవడం, అందరూ బాగా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం టోటల్‌గా మంచి ఎక్స్పీరియన్స్. అలానే లాస్ట్ ఇయర్‌ని రిఫ్లెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ మంత్‌కి ఒక డైరెక్షన్ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్ యాక్టివిటీ. ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పటినుంచో చేయాలని ఉంది నాకు. కానీ ఎన్నో థాట్స్, ఇప్పుడు అవసరమా? స్టార్ట్ చేశాక ఎలా ఉంటుందో? అనవసరమైన రిస్కులు ఎందుకు అని. కానీ ఇంకో పక్క ఇది సింపుల్ జర్నలింగ్, అందరికీ యూజే అవుతుంది తప్ప నష్టమే ఉండదు. ఒక మంచి ఇంటెన్షన్‌తో చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి చూసుకుందాం, చేసేయాలి అని చెప్పి యెస్ చెప్పాను. స్టార్ట్ చేశాను. యెస్ చెప్పి ప్రోగ్రామ్ ప్లాన్ చేసి దీని గురించి వీడియో చేశాక కూడా వీడియో పబ్లిష్ చేసే ముందు కూడా మళ్ళీ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. వన్స్ వీడియో పబ్లిష్ అయిందంటే ఇంకా కమిట్ అయినట్టే కదా! ఇది ఎలా హ్యాండిల్ చేస్తానో, ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ మనం ఏదైనా ఔట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ చేస్తున్నాము అంటే ఇలాంటి థాట్స్ రావడం చాలా న్యాచురల్ అండ్ కామన్. బట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పుకుంటూ డూ ఇట్ ఎనీవే అని అనుకున్నాను. అండ్ కాల్ కూడా నేను ఎలాంటి ప్రెషర్ లేకుండా నేను బాగా ఎంజాయ్ చేయాలి, ఒక సెల్ఫ్ కేర్ యాక్టివిటీలా ప్లెజెంట్‌గా ఫీల్ అవ్వాలి అని అనుకున్నాను. స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకున్నాను. జాయిన్ అయిన మన సబ్స్క్రైబర్స్ కూడా అదే చెప్పాను. టోటల్‌గా చాలా బాగా జరిగింది. ఇంకా అది అయిపోయాక ఆరోగ్యాలయంకి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఆరోగ్యాలయం గురించి డీటెయిల్‌గా మళ్ళీ చెప్తాను కానీ ఈ ఆరోగ్యాలయంకి నేను 11 ఇయర్స్ బ్యాకే వెళ్ళాలనుకున్నాను. ఎందుకో కాల్ చేసి కనుక్కున్నాను కానీ ఆగిపోయాను. మళ్ళీ 5 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో మనీ పే చేసి కూడా సెకండ్ వేవ్ రావడం వల్ల వాళ్ళే క్యాన్సిల్ చేశారు. అండ్ ఫైనల్లీ ఎందుకో నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటుంటే ఆ టాపిక్ వచ్చింది. అవును, ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అనిపించింది. మా హస్బెండ్ కూడా వెళ్ళాలంటే వెళ్ళు, ఆర్యని నేను చూసుకుంటాను అన్నారు. అక్కడ 15 డేస్ స్టే అంటే మంత్ 1న కానీ 16th నుంచి కానీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 1st to 15th అయితే బెటర్ అన్నారు మా హస్బెండ్ కూడా తన వర్క్‌ని బట్టి. సో, ఆర్యకి సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి ఆ టైంలో. ఇంకా సరే అని డిసైడ్ అయ్యాము. వన్స్ డిసైడ్ అయ్యాక ఇంకా వెంటనే బుక్ చేసేసాము. సాగదీయడం కాకుండా వెళ్ళాలంటే వెళ్ళిపోవాలన్నట్టు వెంటనే యాక్షన్ తీసుకున్నాం ఈ విషయంలో. మా హస్బెండ్‌కి కొంచెం బేసిక్ లెవెల్ కుకింగ్ వచ్చు. రైస్ పెట్టడం, ఆమ్లెట్ వేయడం, దోసలు వేయడం లాంటివి. వెళ్ళే ముందు ఇంకొన్ని నేను నేర్పించాను, పప్పు పెట్టడం లాంటివి. బై ద వే ఈ ఇండస్ వ్యాలీ 5 లీటర్స్ ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ పాన్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. నేను ఇంతకు ముందు తీసుకున్నాను. ఇంకోటి మా మదర్ కోసం తెప్పించాను. బిర్యానీ చేసుకోవాలన్నా, ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసుకోవాలన్నా, సాంబార్‌కైనా, రైస్ కుక్ చేసుకోవడానికైనా షేప్ కానీ, సైజ్ కానీ చాలా కన్వీనియంట్‌గా ఉన్నాయి. వైడ్ సర్ఫేస్ ఉండడం వల్ల మిక్స్ చేయడం ఈజీగా ఉంటుంది. 100% ఫుడ్ సేఫ్టీ, 3 లేయర్ థిక్ బాడీ. సేమ్ మోడల్ 3.5 లీటర్ సైజులో కూడా ఉంది. మీకు ఇలాంటిది అవసరం ఉంటే తప్పకుండా కన్సిడర్ చేయండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మంచి క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ ఐరన్, కాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రోడక్ట్ లింక్, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
మా ఇంట్లో అన్ని సింపుల్ రెసిపీసే కాబట్టి మార్నింగ్ ఒకసారి చేస్తే ఇంకా మళ్ళీ పెద్దగా కుక్ చేయక్కర్లేదు. బట్ కుకింగ్ అంటే ఓన్లీ కుకింగే ఉండదుగా. దాని చుట్టూ చాలా పని ఉంటుంది. ఈ విషయంలో మా హస్బెండ్‌కి చాలా చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని చెప్పినందుకు. ఇదొక చిన్న స్టేట్మెంటే అవ్వచ్చు కానీ దానిలో చాలా రెస్పాన్సిబిలిటీ, అండర్‌స్టాండింగ్, రెస్పెక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క సపోర్ట్ వల్ల నేను గిల్టీ ఫీలింగ్ లేకుండా, టెన్షన్ లేకుండా నాకు నేను టైం తీసుకోగలిగాను. 15 డేస్ కాబట్టి ఎక్కువ ప్యాకింగే ఉంది. అండ్ ఒక ట్రిప్ అనుకున్నాక మళ్ళీ చిన్న చిన్న ఖర్చులు యాడ్ అవుతాయి. కొన్ని వస్తువులు కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కొన్ని ఐటెమ్స్ కొన్నాను. బట్ ఆచితూచి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాకే తీసుకున్నాను. ఒకటేంటంటే ఈ జూక్ బ్యాగ్. యాడ్స్‌లో చూస్తూ ఉంటాను ఈ బ్యాగ్. అండ్ ఎప్పటినుంచో ల్యాప్‌టాప్ స్టైల్ బ్యాగ్ తీసుకోవాలి, కొన్ని జర్నీస్‌కి యూజ్ అవుతుంది అని అనుకున్నాను. ఇప్పుడు ల్యాప్‌టాప్ కూడా క్యారీ చేస్తున్నాను కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనిపించింది. మంచి డిజైన్‌తో చాలా స్పేషియస్‌గా బాగుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అవసరమైన వాళ్ళు చూడండి. అండ్ గోల్డ్ జ్యువెలరీ ఏమి క్యారీ చేయను కాబట్టి ఈ నల్లపూసలు విత్ ఇయర్ రింగ్స్ మింత్రా నుంచి తీసుకున్నాను. ప్రైస్ 315 రూపీసే. మంచి రీజనబుల్‌గా అనిపించి తీసుకున్నాను. అలానే ట్రావెల్ ఫ్రెండ్లీ ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. నేను ఇంట్లో యూజ్ చేసేది కొంచెం పెద్ద సైజు, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టం. బట్ ట్రిప్స్‌కి ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని యూజ్‌ఫుల్ ఫీచర్స్ ఉన్నాయని ఇదొకటి తీసుకున్నాను. ఇంకా వెళ్ళే ముందు నాకు వీలైనన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి వెళ్ళాను. 3 డేస్‌కి వచ్చేలా దోస పిండి వేశాను, గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి పెట్టాను. బయలుదేరే ముందు రోజు నైట్ నెక్స్ట్ రోజుకి టొమాటో, కొత్తిమీర పచ్చడి, గ్రౌండ్ నట్స్ పొడి చేశాను, బీన్స్ కట్ చేసి పెట్టాను. ఇంకా ఫైనల్లీ జాన్ 1 ఎర్లీ మార్నింగ్ 4:30 ట్రైన్‌కి బయలుదేరాను. ఇది కోయిన్సిడెన్స్ అనాలో ఏంటో తెలీదు గానీ నాకు మంచి చేసే ఒక ప్లేస్‌కి బయలుదేరడం, అది జాన్ 1 కావడం, న్యూ ఇయర్ భలే స్టార్ట్ అయిందనిపించింది. చాలా డిఫరెంట్‌గా, సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. ఆఫ్టర్‌నూన్‌కి ఆరోగ్యాలయం రీచ్ అయ్యాను. ఆరోగ్యాలయం వాళ్ళే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి పికప్ చేసుకొని తీసుకొస్తారనమాట. వాళ్ళే పికప్ చేసుకొని తీసుకురావడం చాలా కన్వీనియంట్‌గా అనిపించింది. ఇంకా ఆరోగ్యాలయం గురించి చెప్పాలి అంటే మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం విజయవాడలో ఉంది. ఇదొక న్యాచురల్ హెల్త్ సెంటర్. ఇక్కడ ప్రకృతి చికిత్స, ఫుడ్ డిసిప్లిన్, లైఫ్ స్టైల్ కరెక్షన్ మీద ఫోకస్ ఉంటుంది. మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఆహారం అలవాట్లు, స్లీప్ రొటీన్ ద్వారా హెల్త్ ఎలా కాపాడుకోవాలో సింపుల్‌గా నేర్పిస్తారు. మనం డైలీ లైఫ్‌లో చేసే చిన్న చిన్న తప్పులు ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తారు. బాడీని డీటాక్స్ చేయడం, మైండ్‌ని కామ్ చేయడం, లాంగ్ టర్మ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇది చాలా మందికి ఉపయోగపడే ప్లేస్ అన్నమాట. నాకైతే ఇదొక హెల్త్ స్టే కన్నా ఎక్కువ అనిపించింది. ఇది మన లైఫ్‌ని పాజ్ చేసుకొని మనం ఎలా జీవిస్తున్నామో ఆలోచింపచేసే ప్లేస్. ఫాస్ట్ లైఫ్‌లో మర్చిపోయిన స్లో లివింగ్, సెల్ఫ్ డిసిప్లిన్, బాడీ మైండ్ కనెక్షన్‌ని మళ్ళీ గుర్తు చేస్తారు. లాంగ్ టర్మ్‌గా హెల్తీగా ఉండాలంటే రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది అని చెప్పే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ఎస్పెషల్లీ ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఒబెసిటీ, వెయిట్ గెయిన్‌తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యే వారికి, ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ కాన్‌స్టిపేషన్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటివి ఫేస్ చేసే వాళ్ళకి, ఇంకా డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్ చేంజెస్‌తో బెటర్ చేసుకోవాలి అనుకునే వారికి, అలానే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అలానే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్ వల్ల డైలీ మూమెంట్ ఎఫెక్ట్ అవుతున్న వారికి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల హెల్త్ స్లోగా స్పాయిల్ అవుతుంది అని రియలైజ్ అయ్యే వారికి, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నా నేను హెల్తీగా ఫీల్ అవ్వట్లేదు అని అనుకునే వారికి ఇక్కడికి రావడం చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్లేస్ కాదు. ఏదో క్విక్‌గా మిరాకిల్ జరుగుతుంది అని ప్రామిస్ చేయరు. కానీ రూట్ కాజ్ మీద వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వారికి, బాడీని న్యాచురల్‌గా హీల్ చేయడం నేర్చుకోవాలి అని అనుకునే వారికి ఇది ఒక మీనింగ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను షేర్ చేస్తున్న విషయాలు ఇవి. మీరు ఒకవేళ రియల్‌గా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళకి కాల్ చేసి ఒకసారి డీటెయిల్‌గా కనుక్కోండి. అండ్ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది మనం నిజంగా లైఫ్‌లో ఎంత బిజీ అవుతున్నామో, ఎంత స్ట్రెస్‌లో ఉన్నామో. నిజంగా ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ విజిట్ చేయాలి. ఇక్కడ కొంతమంది మల్టిపుల్ టైమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అంతకుముందు వీడియోస్‌లో విన్నాను కానీ ఇక్కడికి వచ్చాక డైరెక్ట్‌గా వాళ్ళు చెప్పే ఎక్స్‌పీరియన్సెస్ విన్నాను. నేను ఈ వీడియో పెట్టేసరికి ఆశ్రమంలో 4 డేసే అయింది కాబట్టి నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్, ఇక్కడ అసలు ఏం చేస్తారు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఏం పెడతారు లాంటి డీటెయిల్స్ నేను మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ నేను ఇక్కడికి ఎందుకు రావాలి అనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న డేస్‌లో నాకు స్పెసిఫిక్‌గా ఇది అని ప్రాబ్లమ్ ఏం లేదు అప్పుడు. అంటే థైరాయిడ్ అని ఇలాంటివి ఏమీ లేవు. కానీ ఎక్కడో మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో, అక్కడికి వెళ్తే హెల్ప్ అవుతుందని కాల్ చేసి కనుక్కున్నాను కూడా. మేబీ 2013లో అనుకుంటా. కానీ మళ్ళీ ఎందుకో అప్పుడు ఆ స్టెప్ తీసుకోలేదు. మేబీ తీసుకుని ఉంటే నా లైఫ్ డిఫరెంట్‌గా ఉండేదేమో, నా ప్రెగ్నెన్సీ జర్నీ డిఫరెంట్‌గా ఉండేదేమో. బట్ ఎనీవేస్ తర్వాత కరోనా టైంలో కూడా బుక్ చేశాను. సెకండ్ వేవ్ వల్ల కుదరలేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో బేసికలీ నేనెందుకు వచ్చాను అంటే, ఒక మేజర్ ఇష్యూ అని ఏమీ లేదు. లైఫ్ మధ్యలో ఒక హెల్తీ పాజ్ తీసుకోవాలని అనిపించింది.
40స్కి వచ్చాక హెల్త్ విషయంలో చాలా కాన్షియస్ అవ్వాల్సి వస్తుంది. నేను మోస్ట్ ప్రయారిటీ హెల్త్కే ఇవ్వాలి అనుకుంటున్నాను. అందులో ఇది ఒక మంచి స్టెప్ అనమాట. కొంచెం టైం నా కోసం బాడీని రీసెట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్, షోల్డర్ పెయిన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు, అలానే స్లీప్ ఇష్యూస్ లాంటివి అడ్రస్ చేయాలి అని మెడిసిన్స్ యాడ్ చేయడం కన్నా ఫుడ్ రొటీన్, రెస్ట్, సైలెన్స్ ఇవన్నీ సరిగ్గా ఉంటే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాను. ఇంకా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఫాస్ట్ లైఫ్లో కొంచెం స్లో అవ్వాలి అని. ఇదేదో ట్రాన్స్ఫర్మేషన్ కోసం కాదు, జస్ట్ బాడీ అండ్ మైండ్తో రీకనెక్షన్ కోసం హెల్దీ వేలో నాకంటూ టైం తీసుకోవడం, రొటీన్ నుంచి బ్రేక్ తీసుకోవడం అనుకోవచ్చు. అలానే లెర్నింగ్, హెల్త్, ఫుడ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని అనిపించింది. లాస్ట్ వీక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ వచ్చింది కదా, ఫ్యామిలీని చూసుకుంటూ నన్ను నేను కోల్పోయాను అని ఫీల్ అయ్యే ఉమెన్కి మీ అడ్వైస్ ఏంటి అని. అప్పుడు నేను సింపుల్గా ఒకటే చెప్పాను, ఇప్పుడు టైం తీసుకోండి, తర్వాత కాదు, మీకోసం మీరు టైంని మీరే క్రియేట్ చేసుకోవాలి, మీరే తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఈ డెసిషన్ నేను ఇక్కడికి రావడం, అది ఆ ఆన్సర్కి నాకు నేను ఇచ్చుకున్న రిప్లైలా అనిపించింది. మీలో కొంతమందికి అనిపించవచ్చు హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు, డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు, అవకాశం ఉంటే ఏమైనా చేయొచ్చు అని. కానీ ఏమున్నా ఫస్ట్ మనం ఒకటి కావాలి అని డిసైడ్ అవ్వాలి, చెయ్యాలి అని అనుకోవాలి, క్లారిటీగా ఫిక్స్ అవ్వాలి. అలా అనుకోకపోతే ఎన్నున్నా లేకపోయినా ఒకటే. చాలామంది నాకు ఇది అవసరమా అనుకుంటారు, ఎఫర్ట్ చేయగలిగినా అంత మనీ స్పెండ్ చేయడం అవసరమా అనుకుంటారు, అండ్ ఇంత టైం అండ్ మనీ నా కోసం స్పెండ్ చేసుకోవడానికి అర్హతే లేదు అనుకుంటారు. ఈ ఆరోగ్యాలయం గురించి చెప్పట్లేదు, మనకు ఉండే ఎలాంటి కోరిక గురించి అయినా చెప్తున్నాను. కానీ మనకి క్లియర్ ఇంటెన్షన్ ఉంటే ఒక్కోసారి యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. నాకు ఆ ఇంటెన్షన్ ఉంది అండ్ థ్యాంక్ఫుల్లీ మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. ఎఫర్ట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నాము. కానీ ఈ స్టెప్ స్టార్ట్ అయింది సపోర్ట్ కంటే ముందు ఇంటెన్షన్, వెళ్ళాలి అనే నా కోరిక వల్ల. ఈ ఇయర్ నా వర్డ్ డ్రివెన్ అని పెట్టుకున్నాను కదా, అండ్ ఫర్ మీ డ్రివెన్ అంటే ఓవర్ థింక్ చేయకుండా నాకు ఇంపార్టెంట్ అనిపించిన విషయంకి ఎస్ చెప్పడం. అలా ఇది నా కోసం నేను చెప్పుకున్న ఎస్. సో అదనమాట ఈ వీడియో. మిగతా డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈ వీడియోలో నేను చాలా తీరిగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాను, కానీ ఇక్కడైతే ఒక్క క్షణం కూడా టైం లేదు. అదేంటి అసలు రొటీన్ ఎలా ఉంటుంది, ఇంకా అలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వీడియో చేయడం టఫే, కానీ మీకు తప్పకుండా షేర్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా వీడియో ఎలా అనిపించింది, న్యూ ఇయర్లో ఏ విషయాలకి మీరు ఎస్ చెప్పబోతున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. కోల్పోయింది ఎప్పుడు బాధగానే ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.